ఓకే గైస్, స్టెప్ 1 ఏమొచ్చి ఎక్స్ట్రాక్టింగ్ ద ఫ్రిడ్జింగ్ జిప్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు జెడ్ ఆర్చీవర్ అని ఒక యాప్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి లేదా ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర జెడ్ ఆర్చీవర్ లేదంటే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు జెడ్ ఆర్చీవర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు డౌన్లోడ్ సెక్షన్లో ఫ్రిడ్జింగ్ అని ఉంది. ఫ్రిడ్జింగ్ జిప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్స్ట్రాక్ట్ ఆర్చీవ్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇంకంతే, ఇంకా జిప్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. నేను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొద్ది టైం పడుతుంది. ఓకే, మీరు ఇప్పుడు చూడొచ్చు సక్సెస్ఫుల్గా డీకంప్రెస్ అయిపోయింది, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది ఫ్రిడ్జింగ్ అని. ఇదే మన ఫోల్డర్ అనమాట ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది. ఇప్పుడు స్టెప్ 2 ఇన్స్టాలింగ్ విన్లేటర్ ఎమ్యులేటర్. ఇప్పుడు మీ ఫోన్ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేయండి. మీరు విన్లేటర్ ఎమ్యులేటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు అది డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విన్లేటర్ ఏపీకే మీద క్లిక్ చేయండి. మీకైతే ఇలా పాపప్ రాదు. ఒకవేళ వేరే ఏదైనా ఏపీకే ఇన్స్టాలర్ యాప్ ఉంటే అలాగా వస్తుంది పాపప్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. నేను ఫార్వర్డ్ చేశాను. మీకు ఒకవేళ ఇలా పాపప్ వచ్చిందంటే ఇన్స్టాల్ ఎనీవే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ వస్తుంది. అంటే ఇప్పుడు మన మొబైల్లో ఉన్న ఫైల్స్ అవన్నీ కాపీ చేసుకొని యూస్ చేసుకుంటుంది. ఓకే గైస్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మొత్తం ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు అన్ని పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయండి. ఫైనల్గా అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇలా మనకి యూఏ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి గైస్ కంటైనర్ విన్లేటర్లోని. ఇప్పుడు నేను చేసే సెట్టింగ్స్ అలా ఫాలో అయ్యారనుకోండి గైస్, మీ ఫోన్లో కూడా ఫ్రిడ్జింగ్ స్మూత్గా వర్క్ అవుద్ది. ఫస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ సైజ్ అని ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 20:9 అని ఉంది. నేను మీకు చూపిస్తాను. దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కంటైనర్ నేమ్ ప్లేస్లో ఫ్రిడ్జింగ్ కాబట్టి పీసీబీ అని నేను ఇస్తాను. మీకు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. పీసీబీ అని పెట్టిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేశారంటే థీమ్ డార్క్ అని ఉంటుంది, లైట్లోకి మార్చండి. మళ్ళీ టాప్ సెక్షన్కి వస్తే ఎన్విరాన్మెంట్లో ఏం చేంజెస్ చేయక్కర్లేదు. ఇప్పుడు డ్రైవర్స్లోని మీది క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే క్వాల్కామ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి గాయస్. ఈ డ్రైవర్ ఇన్స్టాల్ చేయడానికి మీకు వైఫై కనెక్షన్ అనేది ఉండాలి. డౌన్లోడ్ అవ్వడం టైం పడుతుంది. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ అడ్వాన్స్లో బాక్స్ ప్రీసెట్ అని ఉంది కదా గైస్, దాని మీద కాంపాటబిలిటీ నుంచి పర్ఫార్మెన్స్ పెట్టాలి. అలాగే ఇక్కడ ఫెక్స్కోర్ ప్రీసెట్ అని ఉంది కదా, ఇంటర్మీడియట్ నుంచి పర్ఫార్మెన్స్ పెట్టాలి. అలా కిందకి స్క్రోల్ చేశారంటే ప్రాసెసర్ ఎఫినిటీ అని ఉంది కదా, అన్నీ టిక్ చేయాలి. అన్నీ టిక్ చేసిన తర్వాత కాంపోనెంట్స్ మరి ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కంటైనర్ అనేది క్రియేట్ అయిపోద్ది. నేను మీకు ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. కంటైనర్ క్రియేట్ అవ్వడానికి కొద్దిసేపు టైం పడుతుంది. ఎస్, మీరు చూడొచ్చు కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్ ఏమొచ్చి ఎంటర్ ఇన్సైడ్ ది కంటైనర్. అలాగే ఇప్పుడు ఫ్రిడ్జింగ్ ఎలా రన్ చేయాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్లే ఐకాన్ మీద కనబడుతుంది కదా గైస్, ప్లే ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే కంటైనర్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంటైనర్ అనేది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మీరు ఫ్రిడ్జింగ్ ఎలా రన్ చేయాలంటే ఇక్కడ డి అని కనబడుతుంది కదా గైస్, డిస్క్ డి అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనబడుతుంది. మీరు చూడొచ్చు మన ఫ్రిడ్జింగ్ అప్లికేషన్ దీంట్లో ఉంటుంది ఫోల్డర్లోని. క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రిడ్జింగ్ ఫోల్డర్ మీద. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రిడ్జింగ్ ఈఎక్సీ అని ఉంది రెడ్ కలర్ లోగోలోని.
దాని మీద డబల్ ట్యాప్ చేయండి కర్సర్తోని. అంతే, ఇప్పుడు మీకు ఫ్రిడ్జింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జింగ్ మీరు ఎలా యూస్ చేస్తారో పీసీలోని మొబైల్లో కూడా సేమ్ అలాగే యూస్ చేసుకోవచ్చు. లోడ్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి. ఇగోండి గాయ్స్, మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా ఫ్రిడ్జింగ్ అనేది రన్ అవుతుంది మన మొబైల్లో విన్లేటర్ ద్వారా. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రెడ్ బోర్డు అని ఉంది, స్కిమాటిక్ అని ఉంది, రైట్ సైడ్ ఏమొచ్చి కోర్ పార్ట్స్ అని ఉంది. ఇప్పుడు మీరు సేమ్ యాజ్ డెస్క్టాప్లో ఎలా యూస్ చేస్తారో దీంట్లో కూడా అలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫర్ పీసీబీ అని కనబడుతుంది కదా గైస్, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఈ పీసీబీ ఫైల్స్ అనేవన్నీ మీ ఫోన్లో ఏ సెలెక్ట్ ఫోల్డర్లో ఉంటే ఆ సెలెక్టెడ్ ఫోల్డర్లో సేవ్ అయి ఉంటాయి. ఓకే గైస్, ఇప్పుడు ఈ స్టెప్ ఏమొచ్చి సేవ్ అండ్ షట్డౌన్. ఇప్పుడు మీరు ఇక్కడ కనబడుతున్న టాప్ ఇంటూ బటన్ ఉంది కదా గైస్, నేను మీకు చూపిస్తాను. ఈ కర్సర్ మీకు క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేస్తే మీకు వెంటనే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అని కనబడుతుంది కదా గైస్, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జిట్ డెస్క్టాప్ అని కనబడుతుంది, క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు వెంటనే షట్డౌన్ అయిపోద్ది. మీరు చూడొచ్చు షట్డౌన్ అయిపోయింది. ఓకే గైస్, ఇదనమాట కంప్లీట్ ప్రాసెస్. ఫ్రిడ్జింగ్ అనేది ఎలా మొబైల్లో రన్ చేసి పీసీబీ డిజైన్ ఎలా చేయాలో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.